5 years బ్యాక్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏదో నీష్ ఫీల్డ్ లో ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది దీని గురించి మాట్లాడే వాళ్ళు కూడా కాదు. బట్ ఇప్పుడు ఈవీ రెవల్యూషన్, ఐఓటీ డివైసెస్, రోబోటిక్స్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ గ్రోత్ వల్ల ఎంబెడెడ్ సిస్టమ్ డిమాండ్ ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవుతుంది. నువ్వు ఈసీ స్టూడెంట్ అయినా, సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే కరెక్ట్ రోడ్ మ్యాప్ ని ఫాలో అవ్వకపోతే ప్రొడక్ట్ కంపెనీ గేట్స్ అనేవి ఎప్పటికీ ఓపెన్ అవ్వవు. ఈ వీడియోలో నేను జాబ్ రెడీ ఎంబెడెడ్ ఇంజనీర్ అవడానికి అల్టిమేట్ రోడ్ మ్యాప్, ప్రాజెక్ట్స్ అండ్ ఇండస్ట్రీ సీక్రెట్స్ గురించి క్లియర్ గా డిస్కస్ చేస్తా. డోంట్ స్కిప్ ఈవెన్ సింగిల్. సో దీన్ని పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. అందులో పార్ట్ 1 ఎంబెడెడ్ సిస్టమ్ రియాలిటీ చెక్ గురించి మాట్లాడుకుందాం. ఎంబెడెడ్ సిస్టమ్ లో జాబ్ కొట్టాలి అంటే ముందు మీరు 3 కోర్ పిల్లర్స్ మాస్టర్ అవ్వాలి. అదే ఫర్మ్వేర్, ఎంబెడెడ్ లైనక్స్, ఆటోమోటివ్, ఐఓటీ. ఏది చూస్ చేసుకున్నా ఈ ఫౌండేషన్స్ కంపల్సరీ. అండ్ ఫస్ట్ థింగ్ సి ప్రోగ్రామింగ్ అండ్ మైక్రో కంట్రోలర్స్. ఎంబెడెడ్ సిస్టమ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ సి ప్రోగ్రామింగ్. బికాస్ ఎంబెడెడ్ డివైసెస్ హ్యావ్ లిమిటెడ్ మెమరీ అండ్ రిసోర్సెస్ కూడా తక్కువ ఉంటాయి అనమాట. వాటితోనే ఇది వర్క్ చేయాలి. అందుకే కంపెనీ సి లాంగ్వేజ్ ని ఇండస్ట్రీ స్టాండర్డ్ గా యూస్ చేస్తుంది. వేరియబుల్స్, లూప్స్, ఫంక్షన్స్ నేర్చుకుంటే సరిపోదు. పాయింటర్స్, స్ట్రక్చర్స్, మెమరీ మేనేజ్మెంట్, బిట్ మ్యానిపులేషన్, ఇంటరప్ట్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్స్, మంచి గ్రిప్ అనేది ఉండాలి. మైక్రో కంట్రోలర్స్ గురించి కూడా నేర్చుకోవాలి. మైక్రో కంట్రోలర్స్ అంటే ప్రాసెసర్, మెమరీ, కమ్యూనికేషన్ పెరిఫెరల్స్ అన్ని సింగిల్ చిప్ లో ఉండే స్మాల్ కంప్యూటర్ లాంటిది. ఇంకా STM32, ESP32, ARM, Cortex M బేస్డ్ కంట్రోలర్స్ ఇండస్ట్రీలో చాలా కామన్. GPIO, టైమర్స్, ఇంటరప్ట్స్, ADC, PWM లాంటి కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకుంటే ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది. ఇంకా ఏం చేయాలి అంటే STM32 డాక్యుమెంటేషన్ అండ్ ESP32 డాక్యుమెంటేషన్ చదవండి. డేటా షీట్స్ ఎలా చదవాలి అని క్లియర్ గా నేర్చుకోండి. ఇండస్ట్రీలో ఉన్న ఇంజనీర్స్ డైలీ యూస్ చేసే స్కిల్ ఇదే. డేటా షీట్స్ అర్థమైతేనే హార్డ్వేర్ మీద కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా వస్తుంది. అండ్ సెకండ్ పాయింట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అండ్ ఎంబెడెడ్ ఆర్కిటెక్చర్. ఎంబెడెడ్ సిస్టమ్ లో డివైసెస్ ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంటాయి. అందుకే కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ చాలా ఇంపార్టెంట్. UART, SPI, I2C కంపల్సరీగా నేర్చుకోవాలి. ఈ ప్రోటోకాల్ సెన్సార్స్, డిస్ప్లే, మెమరీ డివైసెస్ అండ్ ప్రాసెసర్స్ మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాయి. దీంతో పాటు ఎంబెడెడ్ ఆర్కిటెక్చర్ మీద కూడా గ్రిప్ ఉండాలి. ప్రాసెసర్ ఆర్కిటెక్చర్, మెమరీ మ్యాపింగ్, బూట్ ప్రాసెస్, ఇంటరప్ట్ ఆర్కిటెక్చర్, పెరిఫెరల్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్ క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్స్ బాగా తెలిస్తేనే హయ్యర్ లెవెల్ ఎంబెడెడ్ సిస్టమ్ ప్రాజెక్ట్స్ చేయడం ఈజీ అవుతుంది. అండ్ థర్డ్ సపోర్ట్ స్కిల్స్. ఎంబెడెడ్ ఇండస్ట్రీలో కోడింగ్ వస్తే సరిపోదు. RTOS, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్ కూడా రావాలి. టాస్క్ షెడ్యూలింగ్, సెమాఫోర్స్, క్యూస్, మ్యూటెక్సెస్ ఎలా వర్క్ చేస్తాయో నేర్చుకోవాలి. ప్రీ RTOS ప్రాక్టీస్ చేయడం మంచి స్టార్టింగ్ పాయింట్. ఇంకా లైనక్స్ ఫండమెంటల్స్ కంపల్సరీ. ఎస్పెషల్లీ ఎంబెడెడ్ లైనక్స్, డివైస్ డ్రైవర్స్ అండ్ ఫర్మ్వేర్ రోల్స్ టార్గెట్ చేస్తే లినక్స్ కమాండ్స్, షెల్ స్క్రిప్టింగ్, బిల్డ్ సిస్టమ్స్ మీద ఉన్న అండర్స్టాండింగ్ ఉండాలి. గిట్ కూడా నేర్చుకోవాలి. ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ప్రతి కంపెనీ వర్షన్ కంట్రోల్ యూస్ చేస్తుంది. డీబగ్గింగ్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. లాజిక్ అనలైజర్, సీరియల్ డీబగ్గింగ్, జేటాక్ డీబగ్గింగ్ కాన్సెప్ట్స్ మీకు అడ్వాంటేజ్ ఇస్తాయి. ఇప్పటి వరకు బేసిక్స్ ఏంటి, ఎక్కడ నేర్చుకోవాలన్నది తెలుసుకున్నాం. ఇప్పుడు 2026 లో ఎంబెడెడ్ ఇండస్ట్రీ హైరింగ్ ట్రెండ్స్, టాప్ కంపెనీస్ ఎలా రిక్రూట్ చేస్తున్నాయో అండ్ జాబ్ రోల్స్ ఏంటి అనే టాపిక్స్ గురించి క్లియర్ గా కవర్ చేసుకుందాం. ద అల్టిమేట్ ఎంబెడెడ్ సిస్టమ్ స్ట్రాటజీ. లాస్ట్ 5 years లో హైరింగ్ కంప్లీట్ గా మారిపోయింది. ఓల్డ్ వేలో ఫ్రెషర్స్ ని బల్క్ గా హైర్ చేసి ర్యాండమ్ ప్రాజెక్ట్స్ లో వేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. డొమైన్ నాలెడ్జ్ స్పెసిఫిక్ గా ఉండాలి. ఇప్పుడు హైరింగ్ ప్రాసెస్ డొమైన్ స్పెసిఫిక్ గా జరుగుతుంది. ఎంబెడెడ్ కంపెనీస్ సపరేట్ టీమ్స్ మెయింటైన్ చేస్తున్నాయి. లైక్ ఫర్మ్వేర్, ఎంబెడెడ్ లైనక్స్, డివైస్ డ్రైవర్స్, ఆటోమోటివ్, ఐఓటీ, వాలిడేషన్ టీమ్స్ సపరేట్ గా ఉంటున్నాయి. ప్రతి టీమ్ కి వాళ్ళ ఓన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ కి ఫర్మ్వేర్ రోల్ ఇంటర్వ్యూలో ఎంబెడెడ్ సి, ఇంటరప్ట్స్, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ మీద డీప్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎంబెడెడ్ లైనక్స్ రోల్ కి లైనక్స్ ఫండమెంటల్స్, ప్రాసెస్ మేనేజ్మెంట్, డివైస్ డ్రైవర్స్ మీద అడిగే క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఆటోమోటివ్ కంపెనీస్ అయితే క్యాన్ ప్రోటోకాల్, ఆటో SAR అండ్ ECU ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్స్ అనేవి టెస్ట్ చేస్తుంటారు. సో ర్యాండమ్ గా అన్ని చదవడం వల్ల యూజ్ అయితే లేదు, టైం వేస్ట్ అవుతుంది. సింపుల్ గా ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకుని ఆ ఏరియాలో డీప్ గా మాస్టర్ అయితే జాబ్ ఛాన్సెస్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. సెకండ్ థింగ్ డొమైన్ స్పెసిఫిక్ రోడ్ మ్యాప్స్. మీ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని ఒక డొమైన్ ని పిక్ చేసుకోండి. ఫర్మ్వేర్ ఇంజనీరింగ్ పాత్ చూస్ చేస్తే సి ప్రోగ్రామింగ్, మైక్రో కంట్రోలర్స్, RTOS, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ మీద ఫోకస్ పెంచండి. ఎంబెడెడ్ లినక్స్ ఇంజనీర్ అవ్వాలి అంటే లైనక్స్ కమాండ్స్, షెల్ స్క్రిప్టింగ్, లైనక్స్ ఇంటర్నల్స్, డివైస్ డ్రైవర్స్, బిల్డ్ సిస్టమ్స్ నేర్చుకోండి. ఆటోమోటివ్ ఎంబెడెడ్ ఇంజనీర్ అవ్వాలి అంటే CAN ప్రోటోకాల్స్, ఆటో SAR, ECU ఆర్కిటెక్చర్, ఫంక్షనల్ సేఫ్టీ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ అనేది ఉండాలి. IoT ఇంజనీర్ అవ్వాలి అంటే సెన్సార్స్, వైఫై, బ్లూటూత్, MQTT, క్లౌడ్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్ కంపల్సరీ. రోబోటిక్స్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సైడ్ వెళ్ళాలి అంటే సెన్సార్స్, కంట్రోల్ సిస్టమ్స్, RTOS, ఎంబెడెడ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాలి. కమింగ్ టు థర్డ్ పాయింట్, స్మార్ట్ అప్ స్కిల్లింగ్ అండ్ ప్రాజెక్ట్
డ్రివెన్ లెర్నింగ్. ఇక్కడ మనం చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే లింక్డ్ఇన్ పోస్ట్, రాండమ్ యూట్యూబ్ వీడియోస్ చూసి ఒకే టాపిక్ ని 10 ప్లేసెస్ లో చదవడం. ఇలా చేయడం వేస్ట్. స్ట్రాటజీ ఏంటి అంటే ఒక టాపిక్ కి బెస్ట్ రిసోర్స్ పిక్ చేసుకుని కంప్లీట్ గా మాస్టర్ అవ్వండి. మల్టిపుల్ సోర్సెస్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. వన్ స్ట్రాంగ్ రిసోర్స్ ని 100% క్లారిటీతో నమ్మి చదవండి. ఖచ్చితంగా మీకు ఈజీగా అర్థం అవుతుంది. జాబ్ రెడీ అవ్వడం అంటే కంపెనీస్ ఇప్పుడు ఫ్రెషర్స్ ని బేసిక్ నుంచి ట్రైన్ చేయడం తగ్గుతుంది. ఫ్రెషర్స్ కి డొమైన్ నాలెడ్జ్ తో రెడీగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో అందుకే కమింగ్ టు అవర్ పార్ట్ 3, ప్రాజెక్ట్ స్ట్రాటజీ. మీ రెజ్యూమేలో CGP ఇంపార్టెంట్, కానీ ప్రాజెక్ట్ చాలా ముఖ్యం. ప్రాక్టికల్ స్కిల్స్ ని ప్రాజెక్ట్స్ చూపిస్తాయి. సో ఫస్ట్ థింగ్ ప్రాజెక్ట్ లో ప్రాజెక్ట్ అలైన్మెంట్ అండ్ క్రెడిబిలిటీ. రోల్ అలైన్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీ ప్రాజెక్ట్ మీ టార్గెట్ రోల్ కి మ్యాచ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ కి ఫర్మ్వేర్ ఇంజనీర్ రోల్ టార్గెట్ చేస్తే STM32 అండ్ EPS32 యూస్ చేసి సెన్సార్ బేస్డ్ అప్లికేషన్స్, కమ్యూనికేషన్ మాడ్యూల్స్, RTOS ప్రాజెక్ట్స్ చేశారని మీ రెజ్యూమేలో ప్రూఫ్ ఉండాలి. ఎంబెడెడ్ లైనక్స్ రోల్ టార్గెట్ చేస్తే లైనక్స్ బేస్డ్ అప్లికేషన్స్, డివైస్ డ్రైవర్ డెవలప్మెంట్, రాస్బెర్రీ పై ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి. ఎండ్ టు ఎండ్ ఫ్లో చూపించడం ఇంపార్టెంట్. సెన్సార్ రీడింగ్ నుంచి ప్రాసెసింగ్ వరకు కంప్లీట్ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అదే ప్రాజెక్ట్ రికమెండేషన్స్ అంటే మీకు ఏదైనా రికమెండ్ చేయాలంటే అలాంటివి చేయొచ్చు. అంటే బిగినర్ లెవెల్ స్టూడెంట్ సింపుల్ ప్రాజెక్ట్ తో స్టార్ట్ చేయండి. LED బ్లింకింగ్ సిస్టమ్, డిజిటల్ థర్మామీటర్, UART కమ్యూనికేషన్ ప్రాజెక్ట్స్, స్మార్ట్ డోర్ లాక్, అల్ట్రాసోనిక్ డిస్టెన్స్ మెజర్మెంట్ లాంటి ప్రాజెక్ట్స్ చేయండి. అడ్వాన్స్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నాక కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ ట్రై చేయండి. హోమ్ ఆటోమేషన్ సిస్టమ్, IoT వెదర్ మానిటరింగ్ స్టేషన్, RTOS బేస్డ్ స్మార్ట్ కంట్రోలర్స్, CA అండ్ బస్ కమ్యూనికేషన్ ప్రాజెక్ట్, స్మార్ట్ EV బ్యాటరీ మానిటరింగ్ సిస్టమ్, ఎంబెడెడ్ లైనక్స్ బేస్డ్ డివైస్ ప్రాజెక్ట్స్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ కన్నా కాన్సెప్ట్ క్లారిటీ అనేది ఇంపార్టెంట్. అండ్ థర్డ్ థింగ్ ఇంటర్న్షిప్ అండ్ నెట్వర్కింగ్. ఇంటర్న్షిప్ లో ఫోకస్ పెట్టాలి అంటే సెకండ్ ఇయర్ నుంచి ప్రొఫెసర్స్ తో ప్రాజెక్ట్స్ చేయండి. రీసెర్చ్ ల్యాబ్స్ లో ఆపర్చునిటీస్ చూడండి. ఎంబెడెడ్ అండ్ రోబోటిక్స్ క్లబ్స్ లో పార్టిసిపేట్ చేయండి. థర్డ్ ఇయర్ సమ్మర్ లో క్వాల్కమ్, బాష్, ఎన్విడియా, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంటెల్, NXP, కాంటినెంటల్ లాంటి కంపెనీస్ ఇంటర్న్షిప్స్ కి అప్లై చేయండి. నెట్వర్కింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. IIT, NIT ప్రొఫెసర్స్ కి లింక్డ్ఇన్ లో జెన్యూన్ గా మెసేజ్ పెట్టండి. రీసెర్చ్ ప్రాజెక్ట్ లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. రెఫరల్స్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ రెండు కెరీర్ గ్రోత్ కి చాలా యూస్ఫుల్. ఇప్పటి వరకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రతి సబ్స్క్రైబ్ నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. కమింగ్ టు పార్ట్ 4, ఎక్కడ నేర్చుకోవాలి, ట్రైనింగ్, కెరీర్ ట్రాజెక్టరీస్ గురించి మాట్లాడదాం. ఎంబెడెడ్ ఫీల్డ్ లో చాలా డెప్త్ ఉంటుంది. కరెక్ట్ పాత్ ని కన్ఫ్యూజన్ లేకుండా డీకోడ్ చేస్తే చూడండి. ఎంబెడెడ్ C ప్రాక్టీస్ కి ఫాస్ట్ బిట్ ఎంబెడెడ్ బ్రెయిన్ అకాడమీ కోర్సెస్ అండ్ నీసో అకాడమిక్ కంటెంట్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మైక్రో కంట్రోలర్ ప్రాక్టీస్ కి STM32, ESP32 బోర్డ్స్ యూస్ చేయండి. సిమ్యులేషన్ కోసం వాక్వీ అండ్ ప్రొటీస్ ప్లాట్ఫామ్ ని యూస్ చేసుకోండి. RTOS నేర్చుకోవడానికి ఫ్రీ RTOS డాక్యుమెంటేషన్ బెస్ట్ రిసోర్స్. లైనక్స్ సైడ్ వెళ్ళాలి అంటే బూట్లిన్ అండ్ లైనక్స్ ఫౌండేషన్ మెటీరియల్ ఫాలో అవ్వండి. ఫౌండేషన్ స్ట్రాంగ్ చేయాలి అంటే NPTEL ఎంబెడెడ్ సిస్టమ్ లెక్చర్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఇవన్నీ కూడా మీకు యూట్యూబ్ లో ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ క్లియర్ గా అర్థం అవడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ సెకండ్ థింగ్ స్ట్రక్చర్ ట్రైనింగ్ అండ్ మాస్టర్స్. మీరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి మాట్లాడాలంటే CDAC కోర్సెస్, వెక్టార్ ఇండియా, MRTEX, క్రేన్స్ వర్సిటీ ప్రోగ్రామ్స్ చాలా పాపులర్. బేసిక్ ఇండియాలో ఇవి చాలా పాపులర్. మాస్టర్స్ వర్సెస్ జాబ్స్ గురించి మాట్లాడితే లాంగ్ టర్మ్ కెరీర్ కోసం MTech ఆర్ MS ఎంబెడెడ్ సిస్టమ్ స్పెషలైజేషన్ చేస్తే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ IITs, NITs, బిట్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ నుంచి MTech లేదా మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. బట్ ఇమీడియట్ జాబ్ కోసం స్ట్రాంగ్ స్కిల్స్ అండ్ ప్రాడక్ట్స్ ఉంటే డైరెక్ట్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ కూడా పాసిబుల్. అండ్ థర్డ్ థింగ్ ఇండియన్ ఇండస్ట్రీ కంటెక్స్ట్ అండ్ కెరీర్ షిఫ్ట్. ఫ్యూచర్ అవుట్లుక్ ఎంబెడెడ్ సిస్టమ్ కి చాలా బ్రైట్ఫుల్ గా ఉంది. ఇండియాలో EV రెవల్యూషన్, సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సెక్టర్స్ ర్యాపిడ్ గా గ్రో అవుతున్నాయి. బాష్, క్వాల్కమ్, ఎన్విడియా, ఇంటెల్, AMD, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, NXP, కాంటినెంటల్, టాటా ఎలక్ట్రానిక్స్ లాంటి కంపెనీస్ ఎంబెడెడ్ టాలెంట్ కోసం యాక్టివ్ గా హైర్ చేసుకుంటున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఈ పాత్ కొంచెం డిఫరెంట్. డైరెక్ట్ హార్డ్వేర్ డిజైన్ రోల్స్ కాకుండా ఫర్మ్వేర్ డెవలప్మెంట్, ఎంబెడెడ్ లైనక్స్, డివైస్ డ్రైవర్స్, ఆటోమేషన్, వాలిడేషన్ అండ్ IoT డెవలప్మెంట్ రోల్స్ లో ఆపర్చునిటీస్ ఉంటాయి. C++, పైథాన్, లైనక్స్ స్కిల్స్ బిల్డ్ చేసుకుని ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయండి. గుడ్ మైండ్ సెట్ మెయింటైన్ చేయాలి అంటే హార్డ్ వర్క్, లైఫ్ లాంగ్ లెర్నింగ్ అండ్ డెడికేషన్ అనేది కంపల్సరీ. 4 వీక్ షార్ట్ కట్ బూట్ క్యాంప్స్ మీద డిపెండ్ అవ్వకండి. స్టేబుల్ కెరీర్ కి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అండ్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ అనేవి కావాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇన్ని చెప్పారు కానీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ డైరెక్ట్ గా టాప్ కాలేజ్ స్టూడెంట్స్ ని హైర్ చేస్తాయి అని మీరు అనుకుంటే లెట్ మీ టెల్ యూ దిస్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ ని హైర్ చేసుకుంటున్నాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు డైరెక్ట్ గా కోర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ మీద వర్క్ చేయలేకపోవచ్చు. సర్వీస్ కంపెనీస్ ఎంబెడెడ్ సిస్టమ్ ని ఫర్మ్వేర్ డెవలప్మెంట్, వాలిడేషన్, టెస్టింగ్, ఆటోమేషన్, లినక్స్ డెవలప్మెంట్ అండ్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ కోసం హైర్ చేసుకుంటారు. బట్ మీరు ఈ ఎక్స్పీరియన్స్ చూపించుకొని సర్వీస్ బేస్డ్ నుంచి ప్రొడక్ట్ బేస్ కి ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. RTOS కాన్సెప్ట్స్ మాస్టర్ చేయండి. ఎంబెడెడ్ లైనక్స్ అండ్ డివైస్ డ్రైవర్స్ నేర్చుకోండి. కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ మీద స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకోండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డీబగింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయండి. రిలవెంట్ ప్రాజెక్ట్స్
మీద కొంచెం ఎఫర్ట్స్ అనేవి పెట్టండి. ఇది మీ వాల్యూని ఇండస్ట్రీలో చాలా పెంచుతుంది. సో కంక్లూజన్ ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్ ఫీల్డ్ కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది, కానీ చాలా రివార్డింగ్ కూడా. ప్రాపర్ ప్లానింగ్ తో, రెగ్యులర్ ప్రాక్టీస్ తో, కరెక్ట్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ ఉంటే డెఫినెట్ గా ప్రాజెక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా మీరు ప్లేస్ అవ్వగలరు. హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఉంది అంటే ఎంబెడెడ్ సిస్టమ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కెరీర్ మీరు బిల్డ్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, అందరూ VLSI గురించి చెప్తూ ఉంటారు, అసలు VLSI అంటే ఏంటి, ఎంబెడెడ్ సిస్టమ్ వర్సెస్ VLSI అంటే ఏంటి, రెండు ఒకటేనా? ఇది తెలుసుకోవాలంటే ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియో క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని అక్కడ మీట్ అవుతాను. అంటే నెక్స్ట్ వీడియో ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.